హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంశిక స్టోరీస్ వరల్డ్. ఇప్పుడు మీరు వినబోతుంది మన్మథ స్టోరీలోని 28వ భాగం. స్టోర్కి తీసుకువెళ్ళగానే సాధ్వి ఆ స్టోర్ని చూసి ఆశ్చర్యంగా, ఇదేంటండి ఇలా ఉంది అని అడిగింది. లోపలంతా కొత్త కొత్తగా ఉండటంతో, ఇక్కడ ఇలానే ఉంటాయి, కానీ నీకు కావలసినవి తీసుకో అంటూ ఒక ట్రాలీ తన చేతిలో పెట్టి ముందుకు వెళ్తుంటే, వెనకే సాధ్వి వస్తూ ఇంట్లోకి కావలసినవి చూసి తీస్తూ ట్రాలీలో వేస్తూ ఉంది. 5 నిమిషాలు గడిచాక సడన్గా సిద్ధుకి కాల్ రావటంతో, నేను ఈ కాల్ మాట్లాడి వస్తాను, నీకు కావలసినవన్నీ తీసుకొని బిల్ కౌంటర్ దగ్గరికి రా అని బిల్ కౌంటర్ వైపు చూపించి చెప్పి బయటికి వెళ్ళిపోయాడు ఆ ఫోన్ కాల్ అటెండ్ చేయటానికి. ఆ ఫోన్ కాల్ అటెండ్ చేసి తిరిగి 10 నిమిషాల తర్వాత లోపలికి వచ్చిన సిద్ధుకి సాధ్వి ఎవరితోనో నవ్వుతూ మాట్లాడటం కనిపించి కళ్ళు చిన్నవి చేసి, ఎవరితో మాట్లాడుతుంది ఇది అని అనుకుంటూ నిదానంగా ముందుకు వెళ్తూ ఉండగా, ఒక అమెరికన్ వ్యక్తితో మాట్లాడుతున్నట్టు కనిపించగానే కంగారుగా తన దగ్గరికి వెళ్ళి సాధ్విని తన వెనక్కి తీసుకుని, హే యూ, హూ ఆర్ యూ అని సీరియస్గా అడిగాడు. అతను తెలుగు బాగా వచ్చిన అతను అయి ఉండటంతో, మీరు భయపడకండి, నేను అమెరికన్ని, కానీ నాకు తెలుగు బాగా వచ్చు, నేను ఇక్కడికి ట్రావెలింగ్ చేస్తూ వచ్చాను, సాధ్వికి ఏదో అర్థం కాకపోతే నన్ను అడిగింది, అది చెప్తున్నాను, అలా అలా మాటలు కలిశాయి, సాధ్వి తన గురించి చెప్తుంటే వింటున్నాను అంతే అని అన్నాడు. సాధ్వి అంటూ పేరు పెట్టి పిలుస్తుంటే సిద్ధుకి కోపం వచ్చి సాధ్వి వైపు షార్ప్గా ఒక చూపు చూసి, ఎవరితో పడితే వాళ్ళతో మాట్లాడొద్దని చెప్పానా నీకు? ఇక్కడ ఎవరు ఎలాంటి వారో కూడా తెలియదు, అయినా నీకు ఏదైనా అర్థం కాకపోతే నేను అక్కడే ఉన్నాను కదా, వచ్చి అడగచ్చు కదా, లేదంటే నేను వచ్చే వరకు ఆగచ్చు కదా, ఇలా వేరే వాళ్ళని అడుగుతావా అని సీరియస్ అవుతూ ఉంటే, అతను సిద్ధుని ఆపుతూ, ఏమైంది మిస్టర్, ఎందుకు సాధ్వి మీద అలా అరుస్తున్నారు అని బిక్కమొహం వేసుకున్న సాధ్విని చూస్తూ, నేను హెల్ప్ చేయటం నచ్చలేదా మీకు అని అడిగాడు. అతను చాలా ప్రాపర్గా తెలుగు మాట్లాడుతుంటే సిద్ధుకి అసహనం పెరిగిపోయింది. నీకు తెలుగు ఇంత బాగా ఎలా వచ్చింది అని అడిగితే, బికాస్ నేను తెలుగు రాష్ట్రాలు కూడా ట్రావెల్ చేశాను, అక్కడికి వెళ్ళినప్పుడు తెలుగు నేర్చుకున్నాను, అందుకే ఇంత ప్రాపర్గా మాట్లాడుతున్నాను, ఐ లవ్ తెలుగు అని అతను చిరునవ్వుతో అనగానే, బట్ ఐ హేట్ యు అని సీరియస్గా చెప్పి పద అంటూ అతనితో సాధ్వి మాట్లాడటం వలన జలస్ ఫీల్ అయి సాధ్విని తీసుకొని ముందుకు వెళ్తుంటే, వెనకే ఆ అబ్బాయి వస్తూ, హలో మిస్టర్ సిద్ధార్థ్, ఎందుకు అలా సాధ్విని లాక్కెళ్తారు, పాపం తను చూడండి ఎంత భయపడుతుందో అని అంటూ, సాధ్వి యూ డోంట్ వరీ, నీకు ఏది కావాలన్నా నేను హెల్ప్ చేస్తాను, ఎలానో మనమిద్దరం ఫ్రెండ్స్ అయిపోయాం కదా అంటూ సాధ్వి చేతిని పట్టుకోగానే సాధ్వి ఇంకా భయపడిపోయింది. తన చేతిని విడిపించుకుందామని చూసేలోపు సిద్ధు ఎర్రబడిన కళ్ళతో అతని చేతి మీద కొట్టి, డోంట్ యూ డేర్ టు టచ్ మై వైఫ్ అని సీరియస్గా చెప్తూ సాధ్వి భుజం చుట్టూ చేయి వేసి, షీ ఈజ్ మై వైఫ్, అర్థమైందా, ఇంకొకసారి తన దగ్గర అడ్వాంటేజ్ తీసుకోవాలని ట్రై చేస్తే చంపేస్తాను అని సీరియస్గా వార్నింగ్ ఇచ్చి, పద నీకుందిలే ఇంటి దగ్గర అని సీరియస్గా చెప్పి సాధ్విని తీసుకొని ఏమీ తీసుకోకుండానే బయటికి వచ్చేశాడు సిద్ధు. వెనకే వచ్చిన అతను సాధ్విని చేరుకునేలోపు సాధ్విని కారులో కూర్చోబెట్టి వెళ్ళిపోయాడు సిద్ధు. సాధ్వి బిక్క చచ్చిపోయి సిద్ధు కోపం డ్రైవింగ్లోనే తెలుస్తుంటే తను ఏం తప్పు చేసిందో అర్థం కాక బిక్కుబిక్కుమంటూ సిద్ధు వైపు చూస్తూ ఉంది. ఇంటికి వెళ్ళాక సిద్ధు సాధ్విని దిగమని సీరియస్గా చెప్పి లోపలికి వెళ్ళిపోతే సాధ్వి వెనకే వస్తూ, ఏవండి ఏవండి ఆగండి, ఏమైంది మీకు, ఎందుకంత కోపంగా ఉన్నారు, నేనేమైనా తప్పు చేశానా అని అడగగానే సిద్ధు సాధ్వి చేతిని పట్టుకొని దగ్గరికి లాగి, తప్పు చేశావా ఏంటి, తప్పు చేయలేదని నీకు అనిపిస్తుందా, మొగుల్ని, నేనక్కడ ఉన్నాను కదా, నన్ను పట్టించుకోకుండా వాడెవడితోనో మాట్లాడతావా, పైగా వాడి హెల్ప్ తీసుకుంటావా, దేశం కాని దేశంలో ఉన్నాం మనం, ఎవరితో పడితే వాళ్ళతో నవ్వుతూ మాట్లాడకూడదు, ఇక్కడ మనకి తెలిసిన వాళ్ళు ఎవ్వరూ లేరు, ఇండియాలో మాట్లాడితే పర్వాలేదు ఏమీ కాదు అనుకోవటానికి, ఎవరు ఎలాంటి వాళ్ళో కూడా తెలియదు సాధ్వి, అది అర్థం చేసుకోకుండా నువ్వు ఇలా బిహేవ్ చేస్తావని ఊహించలేదు.
అందుకే ఇంతవరకు నిన్ను బయటికి తీసుకువెళ్ళలేదు. మొదటిసారి అడిగావని తీసుకువెళ్ళినందుకు బాగానే చూపించావు అని సీరియస్గా అంటే సాధ్వి భయంగా, అతను నాకు హెల్ప్ చేస్తుంటే జస్ట్ నార్మల్గా మాట్లాడానండి అంతే అని అంటే, మరి వాడికి నీ పేరు ఎలా తెలిసింది సాధ్వి అంటూ షార్ట్ కట్లో ఎందుకు పిలుస్తున్నాడు? సాధ్విక అంటూ పిలవకుండా అంత చొరవ నువ్వు ఎందుకు ఇచ్చావు? పేరు పిలిచేటప్పుడు పూర్తి పేరు పిలవండి అని సీరియస్గా చెప్పొచ్చు కదా. బయట వాళ్ళకి ఒకే పేరు, ఇంట్లో వాళ్ళకి ఒకే పేరా అని సీరియస్ అవుతూ ఉంటే సాధ్వి ఏడుపు మొహం పెట్టేసి, ఇంకొకసారి ఇలాంటి పనులు చేయనండి, ప్లీజ్ మీరు కోపం తగ్గించుకోండి అని సిద్ధు చేతులు పట్టుకొని అడిగింది. ఏంటి తగ్గించుకునేది? వాడెవడో నిన్ను బాగా ఫ్లర్ట్ చేస్తుంటే అస్సలు అర్థం చేసుకోకుండా నవ్వుతూ పల్లికిలిస్తూ మాట్లాడుతున్నావు. నాకు అస్సలు నచ్చలేదు సాధ్వి నీ బిహేవియర్ అని సీరియస్గా చెప్పి అక్కడ తన కోసం అరేంజ్ చేసుకున్న రూమ్లోకి వెళ్ళిపోతే సాధ్వి సోఫాలో కూర్చొని తల పట్టుకుని, అయ్యో ఆయనకి కోపం తెప్పించాను, అనవసరంగా బయటికి వెళ్ళాను, ఇంట్లో ఉండున్నా బాగుండేది, ఆయనకి కోపం తెప్పించకుండా ఉండుండేదాన్ని. ఒసే సాధ్వి, నీ తెలివి తక్కువతనంతో ఎందుకే ప్రతిసారి మీ ఆయనకి తలనొప్పి తీసుకువస్తావు? కొంచెమైనా నార్మల్గా బిహేవ్ చేయొచ్చు కదా. ఇలా చేసే ఆయనకి నీ మీద ఉన్న ఇష్టాన్ని కూడా బయట పెట్టనీయకుండా ఫ్రెండ్ జోన్లోనే ఉండిపోయావు అని తనని తాను తిట్టుకుంటూ ఏం చెయ్యాలో అర్థం కాక బిక్కమొహంతో అక్కడే కూర్చుంది అరగంట పాటు. అరగంట తర్వాత కోపం తగ్గించుకున్న సిద్ధు బయటికి వచ్చి సారీ అని సాధ్వి వైపు చూడకుండా దిక్కులు చూస్తూ అనగానే సాధ్వి పైకి లేచి, నీకు కోపం పోయిందా అండి అని అడిగింది ఆతృతగా. సారీ సాధ్వి, అనవసరంగా నీ మీద కోపడ్డాను. ఫ్రెండ్ జోన్లో ఉన్న నేను నీ మీద అలా అధికారం చూపించటం తప్పే. అది నిదానంగా అర్థమయ్యింది. అర్థమవ్వగానే ఇదిగో ఇలా వచ్చి సారీ చెప్తున్నాను అని అనగానే సాధ్వి వెళ్ళి చప్పున సిద్ధు నోటు మీద చేతిని అడ్డేసి, నా మీద అన్ని హక్కులు మీకు ఇచ్చాను అంటే అబద్ధంగా కాదు, నిజంగానే ఇచ్చానని. మీరు ఇలా సారీ చెప్పి దానిని నామమాత్రంగా మార్చకండి. అయినా ఫ్రెండ్స్ మీద కోప్పడరా ఏంటి? మీరు మీ అతి కాకపోతే ఏం? మీరు మీ ఫ్రెండ్స్ దగ్గర ఉన్నప్పుడు వాళ్ళు ఏమైనా తప్పు చేసినప్పుడు మీరు కోప్పడలేదా? నేను అంతే అనుకోండి అని అనగానే సిద్ధు, నువ్వు భలే మాట్లాడుతావు తిప్పి. ముందుగా నన్ను హస్బెండ్ అంటూ మాట్లాడి చివరిగా ఫ్రెండ్గా చేస్తూ కూల్ చేస్తావు. సరేలే, నేను ఇంట్లోకి కావలసినవి ఆన్లైన్ ఆర్డర్ పెడతాను, ఏం కావాలో చెప్పు అని సాధ్వి చెప్పినవన్నీ ఆన్లైన్ ఆర్డర్ చేశాక అరగంటలో డెలివరీ అవుతాయి, అంతవరకు టీవీ చూస్తావా అని అడిగితే, చూస్తానండి, కానీ ఇక్కడ తెలుగు సినిమాలు వస్తాయా? నాకేమో ఇంగ్లీష్ అంత బాగా రాదు కదా, ఇంగ్లీష్ సినిమా చూసినా అర్థం కూడా కాదు అని అంటే, తెలుగు మూవీనే చూపిస్తానులే అని చెప్పి ప్లాస్మా టీవీ ఆల్రెడీ ఫిక్స్ చేయించి ఉండటంతో అది ఆన్ చేసి ఆన్లైన్ ద్వారా సాధ్వికి నచ్చిన మూవీ పెట్టాడు సీతారామం. ఇంతవరకు సిద్ధు ఆ సినిమా చూసింది లేదు, కనీసం విన్నది కూడా లేదు. ఇప్పుడు చూస్తుంటే చూస్తూనే ఉండాలనిపించింది. అంత బాగుందనిపించింది సిద్ధుకి. పైగా అందులో సీన్స్ అన్నీ చాలా న్యాచురల్గా ఉండటంతో సిద్ధు అట్రాక్ట్ అయిపోయాడు. తను వన్ ఆఫ్ ది మోడల్, కానీ సినీ ఫీల్డ్ వైపు కాకపోవటంతో మూవీస్పై పెద్దగా ఇంట్రెస్ట్ లేదు సిద్ధుకి. అందువల్ల ఎక్కువగా ఇంగ్లీష్ మూవీస్ చూసేవాడేమో కానీ తెలుగు, హిందీ చూసింది లేదు. మొదటిసారి సాధ్వితో కలిసి చూస్తుంటే కొత్త ఎక్స్పీరియన్స్ వస్తున్నట్టు అనిపించింది. ఇక సాధ్వి పూర్తిగా మూవీలో లీనమైపోయి కన్నీళ్లు పెడుతూ మరీ చూస్తూ ఉంది అక్కడక్కడ సీన్స్కి. అది చూసిన సిద్ధు అయోమయంగా, సాధ్వి ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగితే సాధ్వి కన్నీళ్లు తుడుచుకొని, చూసారా అండి, రామ్ సీత ఎంతలా ప్రేమించుకున్నారు. సీత రామ్ కోసం తన సర్వస్వం వదులుకోవడానికి సిద్ధమైంది. ఎంత గొప్ప ప్రేమ కదా, నాకు చాలా ఇష్టమండి ఈ సినిమా అని అంటుంటే సిద్ధు తల కొట్టుకుని, సరేలే దానికి ఏడుస్తారా నీ తింగరిదానా అని తల మీద ముట్టాడు. ఇంతలో ఆర్డర్ చేసిన డెలివరీ రావటంతో సిద్ధు వాటిని తీసుకొని, ఆర్డర్ చేసినవి వచ్చేసాయి, సర్దుతావా అని అడిగితే, ఒక్క అరగంట అండి, ఈ సినిమా అయిపోయాక అన్నీ చేసి పెడతాను చకచక,
ఇది ఒక్కటి చూడనివ్వండి అంటూ మూవీలో లీనమైపోతే సిద్ధు నవ్వుకొని తనే పని చేసుకున్నాడు సాధ్విని డిస్టర్బ్ చేయకుండా. సాధ్వి కూడా మూవీ అయిపోయేంత వరకు అక్కడి నుంచి లేచింది లేదు. మూవీ అయిపోయేసరికి తన కళ్ళు నిండుకుండలైపోయాయి. అది చూసిన సిద్ధు తల కొట్టుకుని, ఇలాంటి వాటికి ఏడుస్తారా సాధ్వి? కన్నీళ్ళకి ఎంత విలువుందో తెలుసా? వాటిని ఇలాంటి చిన్న చిన్న వాటికి ఉపయోగించకూడదు. మనకి కన్నీళ్ళు చాలా ప్రీషియస్. అవి బయటికి వచ్చాయి అంటే అది ఒక వాల్యుబుల్ థింగ్ కోసం అయి ఉండాలి. అర్థమైందా? ఇకపై ఏడవకు అని తన కన్నీళ్లు తుడిచి తను చేసిన బ్రెడ్ టోస్ట్ సాధ్వికి ఇస్తూ, మార్నింగ్ నుంచి ఏమీ తినలేదు కదా, ఇది తిన్నాక పని మొదలుపెట్టు. ఆలోపు నేను నా పని చూసుకుంటాను. అండ్ నేను ఆల్రెడీ తినేశాను, నా కోసం కంగారు పడకు అని చెప్పి సిద్ధు తన రూమ్కి వెళ్ళిపోతే సాధ్వి మురిసిపోతూ సిద్ధు చేసిన టోస్ట్ని ఇష్టంగా తినేశాక ఆఫ్టర్నూన్ కోసం వంట ప్రిపరేషన్లో పడిపోయింది. వంట అయిపోగానే సిద్ధుని పిలిచి, ఏవండి వంట అయిపోయింది, తిందురు రండి అని పిలవటంతో హా వస్తున్నా అంటూ సిద్ధు వచ్చి కూర్చోగానే సాధ్వి వడ్డించి పక్కన నిలబడి ఆతృతగా చూస్తుంటే, నువ్వు కూడా కూర్చో, ఉందే ఇద్దరం, మళ్ళీ వేరువేరుగా తినటం కూడానా, కూర్చొని నువ్వు కూడా తిను అని అనటంతో సాధ్వి సరే అని చెప్పేసి సిద్ధు పక్కన కూర్చొని సిద్ధు తన వంట తిని ఎలా రియాక్ట్ అవుతాడో అని ఆతృతగా ఎదురు చూస్తూనే భోజనం కలుపుతూ చూస్తూ ఉంది. సిద్ధు భోజనం కలుపుకుని ఒక ముద్ద నోట్లో పెట్టుకోగానే నాలుక రుచి ఆస్వాదిస్తున్నట్టు ఆహా అంటూ సౌండ్ చేసి, చాలా రోజుల తర్వాత ఇంత టేస్టీ ఫుడ్ తినటం, నిజంగానే టేస్ట్ బడ్స్ చచ్చిపోయాయి ఇన్ని రోజులు, ఈరోజు వాటికి ప్రాణం వచ్చినట్టుంది. థ్యాంక్ యూ సాధ్వి, థ్యాంక్ యూ సో మచ్ అంటూ ఫుడ్పై దండయాత్ర చేస్తే సాధ్వి మొహం వెలిగిపోయి, మీకు నచ్చింది కదా, అది చాలు నాకు అంటూ తను కూడా సంతోషంగా తినేసింది. తిన్నాక సాధ్విని రెస్ట్ తీసుకోమని, పని మనిషిగా ఒక అమ్మాయిని పెట్టానని, ఎక్కువగా కష్టపడని అవసరం లేదని, ఏదైనా ఉంటే తనతో చెప్పమని మిగిలిన ఎక్విప్మెంట్ మొత్తం చూపించి, వీటి ద్వారా నువ్వు అన్ని పనులు ఈజీగా చేసుకోవచ్చు, కాబట్టి ఇక్కడ కూడా వంట పని ఇంటి పని అంటూ కూర్చోకుండా వర్క్ నేర్చుకో సాధ్వి, ఫ్యూచర్లో ఉపయోగపడుతుంది అని సీరియస్గా చెప్పి తన వర్క్లో పడిపోతే సాధ్వి సిద్ధు కేరింగ్కి మురిసిపోతూ సిద్ధు పక్కనే కూర్చొని చెంపల కింద చేతులు పెట్టుకొని మరీ ఓపెన్ సైడ్ కొడుతుంది. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.